హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఎండాకాలంలో పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం తయారు చేసుకొని తీసుకుంటే శరీరానికి ఎంతో చలువ చేస్తుందండి. మరి పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పంపేసి ఇప్పుడు దీంట్లోనే మనం 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పూర్తిగా చల్లారనిచ్చి మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ పప్పుని కొంచెం గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పుని ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి, బెల్లం పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం కరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ పెసరపప్పులో కరిగించుకున్న బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఈ బెల్లం వాటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే చిక్కటి కొబ్బరి పాలు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు పాయసాన్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు పాయసాన్ని 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని జీడిపప్పుని ఈ పెసరపప్పు పాయసంలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం తయారు చేయడం చూశారు కదా. మరి ఈ పెసరపప్పు కొబ్బరి పాల పాయసం ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కొబ్బరి పాల పాయసం మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.